హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయస్, ఇవాళ వీడియోలో అయితే మనం ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా మంచి విక్టరీస్ కొట్టయితే వస్తున్నారు వాళ్ళ ప్రీవియస్ మ్యాచెస్లో. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ ఇప్పుడు టాప్ ఆఫ్ ది టేబుల్ ఉంది, అన్డిఫీటెడ్ ఉంది, కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నస్వామి స్టేడియంలో. మరియు హెడ్ టు హెడ్ రికార్డ్ మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పటివరకు 5 మ్యాచెస్ జరిగినాయి ఈ రెండు టీమ్స్ మధ్యలో. ఆర్సీబీకి స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 3 మ్యాచెస్ అయితే గెలిచారు, జీటీ 2 మ్యాచెస్ అయితే గెలిచారు. మరియు ఈ మ్యాచ్ అయితే చిన్నస్వామి స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ. సో ఫస్ట్ హోమ్ మ్యాచ్ ఆర్సీబీకి సీజన్లో చూసుకున్నట్లయితే. సో ఆర్సీబీకి పెద్దగా మంచి రికార్డ్ అయితే లేదని చెప్పుకోవచ్చు చిన్నస్వామి స్టేడియంలో చూసుకున్నట్లయితే. అడ్వాంటేజ్ కన్నా కొంచెం డిసడ్వాంటేజ్ కన్నా ఎక్కువ ఉంది ఓవర్ ది ఇయర్స్ చూసుకున్నట్లయితే ఆర్సీబీకి. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ అబ్సల్యూట్లీ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ డిఫెండ్ చేయడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టార్గెట్స్ని ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్న ఆల్మోస్ట్ 200 ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో గుజరాత్ టైటన్స్ అయితే లాస్ట్ మ్యాచ్లో అయితే గెలిచి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ మీద చూసుకున్నట్లయితే ఒక కంఫర్టబుల్ విక్టరీ కొట్టి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు. బౌలింగ్లో ఎస్పెషల్లీ సిరాజ్ ఫ్రెండ్స్, సిరాజ్ అయితే చిన్నస్వామికి అయితే వస్తున్నాడు ఇన్ ఆపోజిషన్ కలర్. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్, అగైన్స్ ఆర్సీబీ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూసుకున్నట్లయితే సిరాజ్. మరియు బ్యాటింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఆడుతుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు మ్యాచెస్లో. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ కొంచెం పవర్ ప్లేలో ఇంకొంచెం అగ్రెసివ్గా ఆడవచ్చు ఫ్రెండ్స్. సో కానీ టాప్ ఆర్డర్ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జీటీది కొంచెం ఎక్కువగా డిపెండ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టాప్ ఆర్డర్ మీద. సో బట్లర్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ముగ్గురు కూడా మంచి ఫామ్లో అవుతున్నారు. సో మరియు బౌలింగ్ కూడా ఎప్పటిలాగా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. గుజరాత్ టైటన్స్ది ఎప్పటిలాగానే చూసుకున్నట్లయితే స్పిన్ కావచ్చు, పేస్ కావచ్చు. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, సేమ్ ప్లేయింగ్ లైన్తోనైతే వెళ్ళొచ్చు. లాస్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ లైన్తో అయితే వెళ్ళారు. ఏమైనా ఇంజురీస్ ఉంటే తప్ప చేంజ్ అయితే చేయరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఆర్సీబీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక వండర్ఫుల్ స్టార్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా రేర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీకి ఒక మంచి స్టార్ట్ రావడం సీజన్ స్టార్టింగ్లో. కానీ ఈసారి అయితే దొరికింది. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో చెపాక్లో వెళ్ళి చెన్నైని ఓడించారు ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా పెద్ద ఫీట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే 2008 తర్వాత మళ్ళీ ఇప్పుడైతే గెలిచారు ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే రజత్ పట్టిదార్ ఫ్రెండ్స్. సో చాలా మంచిగా అయితే లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే యాజ్ కొత్త క్యాప్టెన్గా అయితే మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో బ్యాటర్స్ మంచిగా పర్ఫామ్ చేస్తుంటారు, బౌలర్స్ కూడా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీ. సో కొంచెం మంచిగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు మనం టీం పరంగా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు లాస్ట్లో టీమ్ డేవిడ్ కూడా ఒక మంచి 8 అయితే అందించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 190+ అయితే తీసుకువెళ్ళాడు తన హిట్టింగ్ పవర్తో స్కోర్ని లాస్ట్లో చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, సేమ్ ప్లేయింగ్ లైన్తో అయితే వెళ్తారు. సో భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి సో ఇప్పుడు ఇంకా మంచిగా అయితే సాలిడ్గా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆర్సీబీ. మరియు కొంచెం ఫేవరెట్స్ విషయానికి వస్తే కూడా వాళ్ళకి స్లైట్ ఎడ్జ్ ఇస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే కైండ్ ఆఫ్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి. హోమ్ అడ్వాంటేజ్ పెద్దగా ఉండకపోయినా వాళ్ళ మంచి ఫామ్ బట్టి వాళ్ళకైతే స్లైట్ ఎడ్జ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.